ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అవర్ గాడ్ ఈజ్ ఏ క్రియేటర్. ఆయన సృజించువాడు. ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉంటుంది, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాయబడి ఉంటుంది. ఆకాశం కలుగు చేశాడు ముందు, దాని తర్వాత ఏం కలుగు చేశాడమ్మా? భూమిని కలుగజేశాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సృజించే లక్షణము కలిగి ఉన్నవాడు. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగే సమర్థుడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త, సృజిస్తాడు. ఆయన నీ జీవితంలో ఒకవేళ కొదువులో ఉన్నావనుకో, ఆ కొదువులోనే దేవుడు సమృద్ధిని పుట్టించగలిగే దేవుడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీ ఇంట్లో సంతోషం లేదేమో, సంతోషాన్ని పుట్టించగలిగే దేవుడై ఉన్నాడు. నీ ఇంట్లో ఏమి లేదు, ఈరోజు ఏం లేదు, ఒకసారి ఆలోచన చేసి నా ఇంట్లో ఇది లేదయ్యా, ఇది కొదువు ఉందయ్యా, భార్యాభర్తల మధ్య సమాధానం లేదయ్యా, సఖ్యత లేదయ్యా, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదయ్యా, ఆస్తిపాస్తులు లేవయ్యా, ఇల్లు లేదయ్యా, తిరగడానికి కనీసం సైకిల్ లేదయ్యా, ఏమీ లేకుండా ఉన్నానయ్యా, నువ్వు ఉన్నది లేనట్లుగా చేయగలవు కదయ్యా, చేసి చూపించయ్యా. ఈ సారెపత్తు విధవరాలు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? ఆ పిండి ఎంతే ఉంది, అది ఇలా తీసి ఏదో వంటకం చేస్తా ఉంది, మరలా అక్కడ అదే కొలతతో దేవుడు పిండి పెడతా ఉన్నాడు. నూనె ఎంతే ఉంది, అదే బుడ్డిలో నూనె తరగట్లేదు, అంతే ఉంది. ఇదే దేవుడు లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయగలిగే సమర్థుడై ఉన్నాడు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి, ఆ బానిస బ్రతుకు నుంచి తప్పించబడి వెళ్తా ఉన్నారు. వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. మోషే ఏం చేశాడో తెలుసా? చేతులెత్తి దేవునికి ప్రార్థిస్తా ఉన్నాడు. మోషేకు తెలుసు, నా దేవుడు లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయగలిగే సమర్థుడని. ఏం చేశాడు దేవుడు? ఒక రోడ్డునే వేశాడు. అందుకనే వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఆరిన నేల మీద తన ప్రజలు నడిచారంట. అనుకున్నాడు ఫరో, మనం కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇలా వెళ్తా ఉన్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? సముద్రాన్ని కప్పివేశాడు. మరి ఇప్పుడు వరకు మంచి రోడ్డు కనబడుతుంది కదయ్యా, ఏదా రోడ్ అంటే? ఇప్పుడు మనం చెప్పాలి, మన దేవుడు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగే సమర్థుడై ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. ఈ సంఘ ప్రారంభంలో మీరందరూ ఇలా కూర్చున్నట్లుగా నేను అనుకొని వాక్యం చెప్తూ ఉండేవాడిని. ఖాళీ కుర్చీలు ఉన్నప్పుడు కూడా చెప్పగలిగే కృప దేవుడు మాకు ఇచ్చేసాడు. ఆల్రెడీ ఉన్నారనే దాంతోనే మేము చెప్పడం ప్రారంభించాం. ఇప్పుడు ఒక ఆరాధన పెడితే కుర్చీలన్నీ నా దేవుడు నింపుతాడు. ఒకవేళ గర్భఫలం లేక బాధపడుతున్నావా? నా ఒడిలో నా బిడ్డ ఉన్నాడయ్యా, నేను ఎత్తుకుంటానయ్యా. నా దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదియో లేదు. గుర్తుపెట్టుకోండి, నా దేవుడు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేస్తాడు.